చిన్న చేపల కూర చేస్తాను. అయితే ఇటు చిన్న చేపలకు కావాల్సినవి అన్నీ ఏడ ఉన్నాయి అన్నీ చూడండి. ఆవాలు, మిరియాలు నూరి పొడేసుకోవాలి. కల్లుప్పు, మెంతిపిండి, కారం, ఉప్పు, ధనియాల పొడి, దాచిన చెక్క, లవంగాలు, యాలకులు, ఈ 3 తాలింపులు వేయాలి. పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కూడా నూరి పొడేసుకోవాలి. ఇప్పుడు పొడి చేస్తాను నేను. ఉల్లిగడ్డలు కోసిన ఇప్పుడు తాలింపుకి 2 టమాటా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిగడ్డలు కాల్చి మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, చింతపండు కావాల్సినంత సరిపోయేంత వేసుకోవచ్చు. అందరికీ ఒకే తీరుగా పట్టదు. ఎవరెంత తినాలనుకుంటే వాళ్ళు అంతా సరిపోని వేసుకోవచ్చు చేపల కూరలో. ఇప్పుడు తయారు చేస్తాను నేను. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు నూనెలో కొంచెం ఎర్రగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం చాలు ఉల్లిగడ్డలు మాడిందాక. కొంచెం ముక్కలు కోసేస్తే తొందరగా మగ్గుతాయి. ఇట్లా వేయించి ఎర్రగా అయినాక ఆ ఉల్లిగడ్డ నూనెలో మంచిగా ఎర్రగా అవుతున్నాయి. ఇప్పుడు తీసి ఒక గిన్నెలో వేసుకొని మెత్తగా పట్టుకొని చేపల కూరలు వేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఎర్రగా అయినాక వేయించుదాం. అది ఇది కలిపి అంతా మిక్సీ పడితే ఉల్లిగడ్డల్లో వేసి పడితే మంచిగా కూరలు బాగుంటుంది. జీలకర్ర కూడా ఇట్లా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు వేసి పడితే మంచిగా చేపల కూరలు అయితే కమ్మట వాసన వస్తుంది. అలాగే మిరియాలు కూడా ఈ ఉల్లిగడ్డలు పేస్ట్ పడతాం కదా, వీటిలో మిరియాలు కూడా వేసి పట్టుకుంటే చేపల కూరలో బాగుంటుంది. మీ సోసం రాదు. సీజార్లో వేసుకుంటాం. ఇందులోనే టమాటా కూడా వేసుకోవచ్చు. 2 టమాటా. చిన్న చేపలు, 1.5 కేజీ చేపలు. అవి అన్నీ తయారు చేసే కల్లా అంతా పోయిద్ది కదా, చెత్త అంతా పోయిద్ది కదా. కేజీ ఉంటాయి ఆ చేపలు. చిన్న చేపలు కాబట్టి తరుగు ఎక్కువ పోయిద్ది. ఇప్పుడు కేజీ చేపలకు సరిపోను ఇదంతా తయారు చేసుకోవాలి. ఇప్పుడు చేపలు అన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నూనె కొంచెం చేపలకు పట్టించుకుంటే బాగుంటుంది. చేపల ముక్కలు అవి చిన్న చేపలు కదా, ఖరాబ్ కావు. ఫస్ట్ నూనె పట్టించుకోవాలి చేపలకి. పసుపు, మెంతిపిండి 1 స్పూన్, ఉప్పు సరిపడా, అల్లం పేస్టు 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపి ఒకసారి పెట్టుకుంటే తాలింపు చేసి తాలింపులు వేద్దాం. తేనె పెట్టుకుందాం. చేపల కూర తాలింపు చేయాలి. వేడొచ్చేసింది. 3 గంటలు నూనె వేసుకుందాం. జీలకర్ర, దాచిన చెక్క 1, యాలకులు 2, లవంగాలు 2, పచ్చిమిర్చి 2, ఉల్లిగడ్డలు, ఒక ఎండుమిర్చి, ఇప్పుడు ఇది తాలింపు ఎర్రగా అయినాక కలిపిన చేపలు ఉన్నాయి కదా, ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మంచిగా చేపలు అన్నీ కలిదిప్పుకుంటే ఇదంతా పట్టింది. తాలింపు అంతా ముక్కలుగా పట్టింది. చిన్న చేపలన్నీ ఖరాబ్ అవుతాయి అనుకోబాకండి, ఎందుకంటే నూనె పట్టించిన కదా.
కారం ఒకసారి సరిపోకపోయినా మళ్ళీ వేసుకోవచ్చు. కారం కొద్దిగా తక్కువ అనిపిస్తుంది, వేద్దాం. ఉల్లిగడ్డ పేస్టు, 2 టమాటాలు, పట్టినాం కదా మిరియాలు, జీలకర్ర. ఇప్పుడు ఈ పేస్ట్ పైన వేసుకొని చేపలకు పట్టిందాక తిప్పి కొద్దిగా మగ్గనిచ్చి చింతపులుసు పోతాం. అంతా పట్టించిన చింతపులుసు పోయాలి. ఇక చింతపులుసు ఇప్పుడు చేపలకు మంచి పైన పోసుకుంటే, కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు, ఎందుకంటే మరీ పుల్లగా వద్దు. కొన్ని వాటర్ శుభ్రంగా ఇట్లా గిన్నెకి చుట్టూరు పోతే గిన్నెకి ఏం పట్టదు. మంచి ఉడుకుతాయి. ఇవాళ చిన్న చేపల కూర, మా మనవరాలకి చిన్న చేపల కూర అంటే ఇష్టం. మూత పెట్టేసుకున్నాం. పైకి తేలుతుంది పులుసు. పులుసు మొత్తం పైకి వస్తుంది. 2 నిమిషాలు అయితే దింపొచ్చుగా. మంచిగా చిన్నపిల్ల తల్లులకి ఇది చేపల కూర తింటే చిన్నపిల్లలకి ఆరోగ్యంగా ఉంటుంది, పాలు మంచిగా పుష్టిగా ఉంటాయి. ఈ పెద్దోళ్ళు ఇష్టపడతారు, అందరూ ఇష్టపడతారు ఈ చిన్న చేపలంటే. ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు, ఎందుకంటే చేపలు మంచిగా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి. తింటే అబ్బాయి కూర ఎంత బాగుంది అనుకుంటారు. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. 1-2 నిమిషాల నుంచి మసాలా వేద్దాం. మసాలా, కొత్తిమీర అన్నీ వేసుకున్నాం. కూర అయింది. కూర చూద్దాం, చూసి మసాలా వేయాలి. అంత చిక్కకి వచ్చేసింది కూర. మసాలా వేసుకోవాలి ఇప్పుడు. ధనియాల పొడి, ధనియాల పొడి వేస్తే ఇంకా చిక్కపడిద్ది. కొత్తిమీర, ఇట్లా చేపల చెట్లో వేసుకుంటే ఎల్లడపుగా ఉంటే చేపలు ఒక్క ముక్క కూడా ఖరాబు కాదు. రెడీ, చేపల కూర రెడీ. దింపేద్దాం. స్టవ్ బంద్ చేసి కూర దింపేసే చేపల కూర రెడీ. అంతా పులుసు అంతా దగ్గరకు వచ్చేసింది. ఎత్తంటేనే ఎంత బాగుంది కూర. ముక్క ఒక్కడ కూడా ఖరాబు కాల. చిన్న చేపలైనా కూడా ఏ చేప ఆ చేప ఉంది. చేసేదానం మంచిగా నిమ్మలంగా చూసుకోవాలి. ఇప్పుడు చేపల కూర వేసుకొని అన్నం తినాలి. చూస్తుంటేనే చేపల కూర నోరు ఊరుతుంది. మంచిగా ఉంది, చిక్కగా వచ్చింది పులుసు కూడా.